అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ మహాధర్నా చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైన సందర్భంగా ప్రజా వంచన దినం పేరిట ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. ధర్నాలో పాల్గొన్న నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు ఓటేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను వంచిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రెండేళ్ల పాలన 6 గ్యారంటీలపై సీఎం రేవంత్ రెడ్డిని చర్చకు రావాలని సవాల్ విసిరారు. బడ్జెట్ కేటాయింపులపై ప్రభుత్వాన్ని నిలదీసిన కామారెడ్డి ఎమ్మెల్యే ఏ రకంగా ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టిందో మనం చూస్తా ఉన్నాము. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. ఏ విషయంలో కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. ఈరోజు భూములు అమ్మకపోతే ఈ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి. భూములు అమ్మకపోతే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. భూములు అమ్మకపోతే రిటైర్ ఎంప్లాయీలకు బెడ్మిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. భూములు అమ్మకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితి. బీరు బ్రాండీ అమ్మకపోతే ఈరోజు కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఏం చెప్పారు? ఎలక్షన్ హామీలలో మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తామన్నారు. ఇది మీ ఎన్నికల ప్రణాళిక. మీ ఎన్నికల ప్రణాళిక ఇది. ఒక్కసారి రేవంత్ రెడ్డి చదువుకోవాలి. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, అమలు చేస్తున్నటువంటి చర్యలేంటి, ఎక్కడ పోయినాయి? బెల్ట్ షాపులు ఎందుకు రద్దు చేయడం లేదో చెప్పాల్సిన అవసరం ఉంది. బెల్ట్ షాపులు రద్దు చేయడం దేవుడేరగా ఈరోజు 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు బీరు బ్రాండీ అమ్మడం ద్వారా ప్రజలను దోపిడీ చేయాలి, కుటుంబాలను ఈరోజు రోడ్డున వేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. 3 లక్షల కోట్లకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యకెంత, వైద్యంకెంత, బడుగు బలైన వర్గాలకెంత, వివిధ శాఖలకెంత, అడ్మినిస్ట్రేషన్ కెంత అనేది ఒక్కసారి మీరు ప్రజలకు తెరిచిన పుస్తకంలాగా చూపెట్టే ధైర్యం ఉందా అనేది నేను ఈ వేదిక మీద నుంచి మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఒక్కసారి మీరు పెట్టిన బడ్జెట్ ని కనీసమల్లా 80% అన్నా మీరు చేరుతున్నారా అనేది ఒక్కసారి తెలుసుకోండి. ఉన్న ఆదాయం 1,50,000 కోట్లయితే ఈ తెలంగాణ ప్రజలకు 3 లక్షల కోట్లని మీరు చూపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే తెలంగాణ ప్రజలను మోసం చేసిందో ఆ రకమైనటువంటి ఆలోచనతోనే అంతకన్నా ఒక 4 అడుగులు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతా ఉన్నది. ఏ వర్గాలకు న్యాయం చేయకుండా కేవలం అధికారంలోకి రావడానికి అమలుకు సాధ్యం కానటువంటి హామీలిచ్చి అరచేతిలో స్వర్గాన్ని చూపించి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలని మోసం చేస్తూనే వస్తా ఉన్నది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పేటటువంటి ప్రయత్నం మాత్రం చేయదు. అనేక రకాలుగా ఏ రకంగా సంపాదించాలా, ఏ రకంగా స్కాములు చేయాలా, లక్షల కోట్ల రూపాయలు ఏ స్కాములు చేస్తే వస్తాయో ఆ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు తప్పితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకునేటటువంటి పరిస్థితుల్లో లేదు. సిరిగల్ల తెలంగాణని ఒక్కడు తాకట్టు పెట్టిండు, ఇప్పుడు వచ్చినోడేమో మొత్తానికి అమ్ముతున్నాడు. 1,000 కోట్లు ఇది నిలదీయాల్సిన అవసరం వచ్చింది. ఇంకా నిన్ను అంటాడు ముఖ్యమంత్రి, ఇందిరమ్మ చీరలు కట్టుకుని ఓటేయండి. ముఖ్యమంత్రి గారు 300 రూపాయల చీర ఇచ్చి మహిళలని ఓటేయమంటుంటే నెలకు 2,500 ఇస్తున్న మహాలక్ష్మి 24 నుంచి 60,000 ఇచ్చినాక మాట్లాడు. ఈ వేదిక మీద నుంచి మహిళలందరికీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 300 రూపాయలు ఇచ్చి మోసం చేసేవాడు మాటింటారా? 60,000 రూపాయలు ఎగ్గొట్టినోడిని భర్తారా? వృద్ధులు, మహిళలు అందరూ 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. 24 నెలల నుంచి ఇంతవరకు రూపాయి పెన్షన్ పెంచనోడు మళ్ళా 300 రూపాయల చీర కచ్చిండు. 48,000 రూపాయలు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే ఓటేస్తామని చెప్పుర్రి. అప్పటి వరకు ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి
గుణపాఠం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించండి. ఈ పరిపాలనలో సామాన్యుడికి మిగిలింది శూన్యమో, వాళ్ళ తిజోరీలో మాత్రం పోతుంది కోట్లాది రూపాయలని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మీ గతంలో చెప్పాను, కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్స్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్స్ ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ అంటున్నారు. వాట్ ఈస్ తెలంగాణ రైజింగ్? ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు తెలంగాణ ష్రింకింగ్, బట్ బీజేపీ రైజింగ్ ఇన్ తెలంగాణ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులు. చెప్తా ఉన్నాను, మీరు కేవలం మత రాజకీయాలు చేస్తా ఉన్నారు. హిందువుల దేవి దేవతల్ని మీరు అవమానపరుస్తా ఉన్నారు. హిందువులో సంబంధించినటువంటి ఏదైతే కోట్లాది హిందువులు ఈ దేశంలో ఏ దేవుడి పైన అయితే విశ్వాసం పెడతారో వాళ్ళని మీరు అవమానం చేస్తా ఉన్నారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.